నువ్వేం టెన్షన్ పడద్దు అన్నయ్య, నీకు మంచి సంబంధం చూస్తున్నాను, నువ్వేం దిగాలు చూడొద్దు, ఓకేనా? టెన్షన్ పడద్దు, సరేనా? ఇదో ఈ అమ్మాయి ఫోటో చూడు, ఈ రోజు వస్తామన్నారు. ఈ పాప నీకు నచ్చిందంటే ఖచ్చితంగా ఓకే చేద్దాం. ఏమంటే కొంచెం సైజు నీ సైజే ఉంటది, కొంచెం ఏమనుకోద్దు. నా సైజ్ అంటే కొంచెం ఇక్కడ సన్నగా ఉంటదిలే. ఈ అమ్మాయి ఫోటో బాగుందా? బంగారు లెక్క ఒరిజినల్ బాగుంది. ఈ అమ్మాయి దేవతలాగా ఉంది, ఎవరో తెల్లగా నిగనిగలాడుతుంది. అదే ఈ అమ్మాయి మాడుతున్నా, నన్ను ఒప్పుకుంటదటవా? అందుకే చూద్దాం. మంచిగా వినయంగా ఉండు, సరే వినయంగా దుడుకులాగా ఉండకుండా సైలెంట్ ఉండు, సరేనా? ఓకే ఓకే అన్నయ్య. ఎవరో వచ్చినట్టు బాగున్నారా? నమస్తే సార్. మీరేనా సార్? ఎట్లున్నారు? బాగున్నాం సార్. అమ్మాయి బీటెక్ చేసింది, వాళ్ళ అబ్బాయి ఏం చేసినాడు? ఎంటెక్ చేసినాడు సార్. చేస్తుంటాడు కదా. అంటే సార్ అన్ని ఇద్దరు మా అన్నయ్య సార్. ఎవరి పిల్ల? ఈయనకి సార్. ఏంపా నీకు అవసరం అప్ప ఈ కాలంలో, ఇప్పుడు ఈ ఏజ్ లో? ఎవరికి? ఈ మనిషిగా? సార్. అయ్యో దేవుడా, నాకే కొంచెం నిదానమైంది అంతే. ఒక పర్సనాలిటీ పెరిగింది సార్. చిన్న వయసే, చిన్న వయసు. కట్నం ఎంతైనా పర్లేదు సార్. కట్నం మేమే దృశ్యం కావాలంటే. ఈ మనిషికి పెళ్ళి ఇప్పుడు నీకి లేత వయసు సార్. నా కర్మగాలి ఈడికి వచ్చినా పెళ్లి కాలే ఇన్ని రోజులు. చదివి 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 సార్ ఉద్యోగం వచ్చేదాకా చదవాలని. బీటెక్ అదే 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 సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుందామని ఇంతవరకు నిలిచిపోయినాను. ఏం అంత ఏజ్ వచ్చి చదివినవా? నా బాడీ బంగారు లెక్క ఉంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం లావేనా సార్, కొంచెం ఊదు సార్, కొంచెం ఊదు పెట్టి గుజ్జు ఈ కాలంలో ఎవరు చేసుకుంటారు చెప్పు? ఏ పని చూడండి సార్, మీరు ఎట్లా కమిషన్ ఎక్కువ ఇచ్చినా పర్లేదు. కమిషన్ కాదు అయ్యా, పెళ్ళిళ్ళ మీరే గారు దేవుడు పైన రాసి పెట్టింటాడంట పెళ్లిళ్ళు అనేది. నీకు బీటెక్ చదివే వాళ్ళు కాదప్పా, అసలు ఏం చదువుకున్నా పర్లేదు సార్. నాకు కాదమ్మా, నీకు చెప్పేది మా అన్నకి తెలియదు అసలు. నీకు ఆశలు ఉండొచ్చు, నేను చెప్పేది వినాలి కదా. ఇప్పుడు ఆ మనిషికి అయితే ఈ రోజు రేపు లటక్ లటక్ అనే వాళ్ళు దొరుకుతారు, లేకుంటే పింఛని వచ్చే వాళ్ళు దొరుకుతారు. నీ ఇష్టం చూడు. ఇంకా పింఛన్ వాళ్ళ మళ్ళీ నీ ఏజ్ కి ఇంకేం నీకు ఇంకా నాకెంత ఉంది వయసు? మహా అంటే జస్ట్ మొన్ననే 10 ఏళ్ల కిందట 27. 28 రేపు నెల పడుతుంది సార్. అట్లా అంటే మంచి లావు సార్. అంతే డైటింగ్ లేక కొంచెం కరెక్ట్ బాగానే ఉంది. ఆ పెళ్లి బట్టలు గిల్లి బట్టలు సూట్ కి దేశ లోపల మనిషి ఇలా ఉంటాడు. సూట్ జిబ్బ అవుతాం సార్. సింగపూర్ ఇస్తాడు. మంచిగా సార్, మీరు ఏం చెప్తే డ్రెస్ ఇద్దాం సార్. నా మాటిని ఏం నీకు అంత కర్మ ఈ వయసులో పెళ్లి చేసుకోవాలని? నా మాట లేత వయసు సార్, లేత వయసు అమ్మా. తల్లి ఏమంటే పాల బుక్కలు కూడా వస్తుంటది. పింఛన్ సంవేషణ పింఛన్ వాళ్ళకి. నాకు పెన్షన్ వచ్చే సమయం సార్, వయసు బట్టి పింఛన్ ఇచ్చే సార్. మీ కమిషన్ ఎంత కావాలో అంత తీసుకోండి. నీకు ఎంత కాదమ్మా, నువ్వు ఏం కావాలా అప్పకి? మా అన్నయ్య సార్. మా చెల్లెమ్మ కాదప్పా, నీకైంది కదమ్మా, నేనే కదమ్మా చూసింది పెళ్లి. మరి నా మంచికి ఎందుకు కాలేదమ్మా? ఆయన చదివి చదివి మా పెళ్లిళ్ళు చేసి మా బాధ్యతలు తీసుకునేదాకా పెళ్లి చేసుకుని సభలు సభలే చేశారు సార్. పని చేయి, ఇంకా అన్ని అయిపోయినాయా మీ ఇంట్లో సమస్యలు? అన్ని అయిపోయినాయి సార్. మా అన్నకు పెళ్లి అయితే మా కుటుంబం సంతోషంగా ఉంటాం సార్. నా మాట సోషల్ వర్క్ చేయి. బయట ఇంకా ఎవరో చదువు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చదువుకుంటూ కూర్చోబెట్టు. ఎందుకు పెళ్లి చేసుకుంటావు? సంసారం ఇప్పుడు ఈ ఏజ్ లో సంసారం చేయకూడదప్పా. చల్లీత వయసు అంటే మళ్ళీ ఈ వయసు అంటే ముద్రపోయిన బెడకలక చెప్తావు. మా తమ్ముడు అట్లా ముదిరిపోయాను కానీ లేకపోతే అంత బాగానే ఉన్నానండి. నాకు డౌట్ వస్తుంది. చూడు స్లో మోషన్ లో పోతుంది అది. ఇట్లా లేదు సార్, స్పీడ్ సార్. యంగ్ ఉంటే ఎక్సర్సైజ్ జిమ్ కూడా పంపిస్తున్నా సార్ నేను. చూడు సార్, ఏమో 1 కిలో తింటాడా చికెన్? జిమ్ కూడా వద్దాం సార్. కాదప్ప, భోజనం పెట్టేట్లా ఇంతే కదా సార్. 2 ఇడ్లీలు తింటారు సార్, అంతే. మహా అంటే 2 ఇడ్లీలు అంతే సార్. చట్నీ అదే సాంబార్ లేదు. సాంబార్ సార్ డైటింగ్ కోసం. అంతేనా? డైజెషన్ అవుతుంది. అరే సరేలే కానీ మరి చాలా కష్టం అమ్మా ఈ ఏజ్ లో పెళ్లి అంటే. దయచేసి చూడండి. అమ్మాయి అయితే ఉంది, 2 కళ్ళు ఈ పక్క కాశీకి ఒకటి చూస్తుంది, కన్యాకుమారికి ఒకటి చూస్తుంది. డైరెక్ట్ అయితే చూడదు. దగ్గర చేసుకుంటాం, అద్దాలు పెట్టుకుందాం కానీ ఎట్లా మీరు అడ్జస్ట్మెంట్ మేము చేసుకుంటాం. సాతా పెట్టుకుంటాం తీసినారనుకో, డైరెక్ట్ ఇట్లా చూసేది ఉంటది అమ్మ. కాశీకి ఒకటి కన్యాకుమారికి ఒకటి చూస్తుంది. అద్దాలు పెట్టుకుంటాం సార్. కానీ మిమ్మల్ని చూస్తుంటది. అమ్మాయికి అదే కావాలి కదా మాకి.
మమ్మల్ని చూసేదే కాదు మాకు కావాలి. మమ్మల్ని చూడాలని ఆయమ్మ ఒక ఆయమ్మ ఉందా, ఇంకొక ఆయమ్మ కుంట ఆయమ్మ ఉంది. స్టెప్ ఎప్పుడు ఇట్లా అంటారా? స్టెప్ బాగుంటది. వద్దులేండి. వద్దులే. ఆయమ్మ ఎప్పుడు చింది పాట పడుతుంది. ఇంకోటి చూడు. రోడ్డు మీద నడుచుకుంటూ డ్యాన్స్ చేస్తుంది, అంత డ్యాన్స్ వేసుకుంటారు. మళ్ళీ కంప ఏముంది ఎరకలాయమ్మ చేసుకుంటావా? మా కులం ఏంటి, ఈ రకంలో ఏంటి? వద్దు. ఏం కులం ఏమి కులం పెడుతుందా? నీకు కుల గురించి ఎంత పోయిండు. కులం గిలం వద్దు. మంచి అమ్మాయి అంటే చాలు. కోటీశ్వర్లప్పా అట్లా బాగుంటది ఆయమ్మ, కోటీశ్వర్లప్పా. మళ్ళీ ఏమంటే ఎట్లేదు అని. 2 దౌడు పండ్లు ఊడినాయి, 3 పండ్లు 2 లేవు. పండ్లు ఎత్తుకుంటే కానీ కర్రలు పెట్టించుకుంటా. ఓకే సార్ కాదులే సార్. 85 ఉంటాయి ఆయమ్మకి ఏజ్. కట్టె చేతిలో మరి ఎట్లా ఏమన్నా ఎత్తుకొని తిరగాలా? ముసలిదా తీసుకో. నువ్వు ఎత్తుకో, పింఛన్ వస్తుందప్పా. ఎంత పొద్దున సార్ అట్లా ముసలిదా తీసుకుని మేమేం చేస్తారు మేము ఇంకేడు సార్ మీరు అంతా ఇంకా ఈ ఏజ్ కి ఇంకా అట్లా వాళ్ళు తప్ప ఇంకా చూస్తా, ఫోటో చూస్తా. మంచి చూడు పిల్ల పిరయ్య మంచి చూడు. ఉన్నాయి ఫోటోలు. లేవులేమ్మా, ఈ ఏజ్ కి తగినట్లు లేవు. చూడండి మీ కమిషన్ మీకు ఎక్కడ పోదు కానీ నీకు పెళ్లి బట్టలు పెట్టిస్తా, అన్ని పెట్టిస్తా నేను. అవునే. దండికి పెట్టినారులేమ్మా పెళ్లి బట్టలు పెట్టిస్తలే. సరేలే గాని ఎంత ఇస్తారు కమిషన్? మీకు ఎంత కావాలి సార్, మంచి అమ్మాయి అంటే చాలు. ఎంత కావాలా? మంట పళ్ళు గింట పళ్ళు అయితే కష్టం అమ్మా. గుళ్ళో చేసుకున్నాం సార్, గుళ్ళో గోపురాల్లో చేస్తుంటా పోతుందని చెప్తున్నా. ఏం లేదు, సార్ గుళ్ళో ఒకటి పోయి తుద్దు మాత్రం చేసుకున్నది సార్. సంసారం బాగా చేయాలప్పా. ఓ పర్ఫెక్ట్ సార్ మా తమ్ముడు. చేస్తా ఏం పర్లేదు. నువ్వు మళ్ళీ ఇడిచిపెట్టి నాకు వద్దు అంటే కష్టం. సార్ మా వంశం అట్లా విడిపోవడాలు ఉండవు సార్, కలపడాలే ఉంటాయి. అది పెళ్లి కాలేదా? నిజం చెప్పండి. నిజంగా సార్ అస్సలు ఒక్కసారి కూడా కాలేదు సార్. అంటే ఒకసారి కూడా కాలేదంటే అయినా ఒక్కసారి కూడా కాలేదు చెప్తున్నా. ఇదే మొదటి. పెళ్లి ఒక్కసారి అమ్మ చేసుకునేది, నువ్వు మళ్ళీ విడదీసి ఒక్కసారి కూడా కాలేదు అంటుంటే అంటే అదే మీరు పెళ్లి నేనే అంటుంటే ఒకసారి కూడా కాలేదు అని చెప్తున్నా సార్. అట్లా మీ చెల్లెలేమో కరెక్ట్ గా చెప్తుందా? మా చెల్లెలంటే మాకు నమ్మకం, నేనంటే ఆమెకు నమ్మకం. ఏమనుకుంటున్నారు మీరు అసలు? సరేలే కానీ పెళ్లి ఓకే కదా? అన్ని ఖర్చులలో మావే సార్. నీవేనా? మీరే పెట్టుకోవాలి. సరేలే, ఒక ఆయమ్మ హైదరాబాద్ లో ఉంది, కొంచెం పొట్టిగా ఉంటది. ఉన్న పర్లేదు సార్. నేనుంటదప్ప భుజాలు కట్టుకుంటారా? భుజాలు గాలికి సంఘాలన్నా పర్లేదు, ఫోటో వేసుకుని తిరుగుతా. వద్దు సార్ అంత పొట్టి తీసుకొని మేమేం చేస్తాం, ఎత్తుకొని తిరుగుతా. పని చేస్తుంది. అలాంటి వాళ్ళు మాకేం చేయాలి? మేము అన్ని సర్కస్ తీసుకుపోతే కష్టం. మళ్ళా పని చేస్తావా? లా ఉన్నావు. అలాంటిది వద్దు సార్ మాకి. అలాంటి అట్లా వాళ్ళమ్మ దొరికేది. ఇందాక ఏదో చెప్తుంది సార్, కన్ను ఈ పక్క రైట్ కి లెఫ్ట్ కి పోతున్నారు సార్. చెప్పు సార్, అది ఆ సంబంధం చూడండి సార్ కొంచెం. ఆయమ్మ కాసాయన ఒక ఆయన ఫోటో పంపించి ఆ మనిషి ఓకే చేసినట్టున్నాడు. అది కష్టమలే. ఇంకొక ఆయన ఉంది చూడప్ప, ఆ అమ్మకి 2 కాళ్ళు లేవు, వీల్ చైరే. ఏంది యాదవ సంబంధం మంచి ఏదో చూడు కాకప్ప, నువ్వు మళ్ళీ మంచోళ్ళే కావాలన్నప్పుడు ఇంతవరకు ఎందుకున్నావు నువ్వు? చదివి మమ్మల్ని సంసారం అంతది. అక్క చెల్లెళ్ళకి అందరికి 3 అక్క చెల్లెలు నాకి, మా అన్నకి 4 ఆడపిల్లలు మేము. అందరినీ కష్టపడి పెళ్లి చేసి మాకు అంతరించి ఇంత వయసు సరిపోయింది ఆయన. త్యాగం చేసినాను. పెళ్లి త్యాగం చేయలేరు కదా ఎవరు. అందుకే మా అన్నకు ఎట్లన్నా కానీ మేము కృషి చేసి మేము 4 మా భర్తలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినాం మా అన్న కోసం. మా అన్నకు పెళ్లి చేసాక మా బోన్ కాడికి పోం మేము. అదే కదా శబదం చేసాం సార్ మేము. మా కోసం త్యాగం చేసినాడు మా అన్న. చదివి కష్టం చేసి ఉద్యోగం చేసి ఆయన త్యాగం చేసినాడు పెళ్లి చేసుకోకుండా. వీళ్ళకి పెళ్లి చేసేదే నేను. మరి మా పొలం ఉండే దానిలో కాయ కష్టాలు చేసి డబ్బులు సంపాదించి వీళ్ళకి మంచి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసిన బంగారులకు 4 ఆడపిల్లలు సార్. 4 ఆడపిల్లలు సార్. సరేలే కానీ ఎట్లా ఇప్పుడు నీకు పెళ్లి ఖచ్చితంగా కావాలంటావు? కావాలి సార్. మీరు ఏం చేస్తారో తెలియదు సార్. ఏం లేదు, ఇంకోటి చెప్తా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెంట్రల్ జైల్లో ఒక ఆయన ఉంది, అది చెప్పండి. ఏమంటే నీకు ఇంకా ఆయమ్మనే కరెక్ట్ గా బాగా అందంగా ఉంది, తెల్లగా ఉంది. అమ్మకి నువ్వు ఎప్పుడనగా నవ్వుతూనే ఉండాలి, లేకుంటే పొడిచి పడేస్తుంది. సెంటర్ జైలప్ప అమ్మ జైలుకి పోయి ఇచ్చిన అమ్మ మంచి అమ్మ. పిచ్చిదా సార్? పిచ్చిది కాదు. మళ్ళీ ఎందుకు ఎప్పుడు నవ్వుతూ ఉండాలా? అమ్మకి అది నవ్వు కోపం ఉన్న కనపడితే మర్డర్ చేసేస్తుంది. సీరియస్ ఏమి ఉండవులే సార్. నవ్వుతుంటాడులే, నవ్వుతానే చేసాలే సార్. అమ్మ దగ్గర ₹1 కోటి ఉంది. ₹1 కోటి
₹1 మాట వినండి. నా వలేవను మరి అవతల ఇక అంతేను. అది కాదు. పొదుముకుల వల్ల నీకు అందరికి చెల్లెళ్ళకి అందరికి గాజులు చేపిస్తాను ఓకే అన్న హారాలు చేపిస్తాను. అనే మాకు లేకపోయినా పర్లేదు అనే నువ్వు మంచిగా నీ పిల్లని వస్తే చాలు మాకు. ఇది ఈ ప్రకృతి వద్దనేది వచ్చిన కాడికి తీసుకోవాలి. మళ్ళీ అవి చేపిస్తా ఇవి చేపిస్తా అంటే మాకేం వద్దులే అన్నయ్య. మా పెళ్లి చేసాం, మా భర్తలు బాగా చూసుకున్నారు మమ్మల్ని. టెన్షన్ లేదు సార్. ఒక కానిస్టేబుల్, ఒక లాయర్, ఒక పాలడైరీ. మరి ఏం లేదు పాలడైరీ సార్ మనదే. వాళ్ళ బావాలు అంతా మంచి మంచి పొజిషన్ ఉన్నారు సార్. మా పెద్ద బాబాడిది అంటే వేరే అనుకున్నాడు సార్ అట్లా. వాళ్ళ బావాలు నలుగురు వాళ్ళు పెద్ద అంతా మంచి పొజిషన్ ఉన్నారు సార్. సరేలే, కొంచెం అన్ని చాలా బాగున్నాయి. సార్ అన్ని బాగున్నాయి సార్. బాగా నచ్చా సార్. నడిపి చూపించాలా సార్? వద్దులేమ్మా, అన్ని చక్కగా ఉన్నాయి సార్. చిక్కు చిక్కు చిక్కు. డాన్స్ కూడా వేస్తారు సార్ బాగా. నవ్వుతుండాలి. మైకేల్ జాక్సన్ లాగా బాగా డాన్స్ చేస్తారు. ఒప్పిస్తున్నా ఆ, పెళ్లి గిల్లింగా గుళ్ళో కొబ్బరి సెంటర్ చేసుకోవాలంటదా? ఆ అమ్మ ఇష్టమమ్మా. సరే మీరు సెంట్రల్ కొంచెం కనుక్కోరి. ఆ అమ్మ అయితే పెళ్లి కావాలని నిన్ననే ఫోన్ చేసింది. జైలు అంటే గానీ ఇంకా ఉంటాడు కదా, జైలర్ ఉంటాడు, ఆయన దగ్గర చేసుకుంటలే. ఇంకా నేనేంటికి ఇంకా అడిగే పోండి. అట్లేంటి కదా సార్ ఆమె మాట్లాడి కనుక్కోనని చెప్తున్నావు. నువ్వు మంచి సంబంధం వచ్చితే సేవకొట్టారు నువ్వు. కాదు, సెంట్రల్ జైలుకి ఎందుకు పోమంటారు నువ్వు? నువ్వే అంటివి కదా. నేను చెప్పిన జైల్లో ఉందా అమ్మ అని చెప్పిన నువ్వు. నేను అతని దగ్గర పోతా, ఎట్లా మళ్ళీ ఇతని దగ్గర పోతా. ఆమె రిలీజ్ అన్నయ్య ఆ, లేక లేక ఏదో కుదురుతుంది. నోరు మూసుకొని కూర్చో. ఓకే. ఆ, నీకు పెళ్లి కావాలా ఆ, వద్దా? అదే సార్. కావాలా? నేను చేస్తా. సార్ మీరు ఎట్లా నా జీవనమ్మని కుదిరించండి. నవ్వుతూనే ఉండాలా? నా ఉదయం సార్ కోలుగట్టు ఏడ్చినా నువ్వు నవ్వు. ఏది నవ్వుతారు సార్. ఆ? ఎక్కడ బయటికి పోయినా కత్త 2 పుల్లలు పెడతా సార్ అడ్డము మా అందరికి. నీకు నవ్వు రాకపోతే సెల్ అన్న రికార్డింగ్ చేసి పెట్టుకో, పైన పెట్టుకో, స్పీకర్ ఆన్ అయి ఉంటుంది. సరే సరే, ఇది ఈ- మంచి ఐడియా. బాగుంది కదప్పా? పోయేసానమ్మా, ఏమో ఓకే సార్. ఇస్తానుగా. అంటే మీరు కొంచెం మాట్లాడండి సార్. తప్ప నీకు ₹1,00,000 వరి కట్టిన మా అమ్మని ఇప్పిస్తుంటే టీ తాగుతావా అంటావు. ఏమి 5,000, 2,000, 3,000 ఇలేరా మీరు? ఆహా, అదే అంటే కొంచెం ఆమె నాటికి ఓకే అయిందంటే నీకు ఫోన్ పే చేస్తారు సార్. కామన్ అయిపోయింది. టీలు ఇచ్చేది, కూల్ డ్రింక్లు ఇచ్చేది, ఇవన్నీ అయిపోయింది కాలం. లేదు సార్ అట్టగా సార్. దావత్ గీవత్తు అదిగా సార్ నేను ఏమంటున్నా సార్. ఎట్లా మరి బీర్ తాగుతావా? నీ దుంపు దగ్గర ఉన్న అలవాటు ఉన్న సంబంధం కూడా పోతాడు దున్నపోతాడు. లేదు, చిల్ల. నువ్వు నోరు మీ కూల్ డ్రింక్స్ తాగుతున్నాడు సార్. కూల్ డ్రింక్స్ తాగుతాడా అని అడుగుతున్నాడు. రైటు. స్ప్రైట్ సార్. ఇల్లమ్మా అవన్నీ మీరు ఫీజ్ ఇస్తే ఫోన్ పే నంబర్ ఉంది కదా, ఫోన్ పే సార్. కొట్టేసేయండి. మీరు ఒకసారి ఆ మేడంని కనుక్కొని జయరారా మేడంని కనుక్కొని ఓకే అనిందంటే మీకు వెంటనే ఫోన్ పే వస్తుంది సార్. ఇప్పుడే పోయేస్తా. నా ఫోటో మా తమ్ముడు మా అన్న ఫోటో కూడా పంపిస్తా. నీ ఎదురుగా మాట్లాడేది బాగుండదు. ఉమ్. జస్ట్ అట్లా పోయి మాట్లాడొచ్చు. ఇప్పుడే చెప్తాను. ఓకే ఓకే పోయేస్తానమ్మా. ఓకే పోయిరా పో. నీ సంబంధం కుదిరే తండ్రి సాయిబాబా. మా అన్నకు పెళ్లి చేస్తున్నావు తండ్రి. నన్ను సమర్పించుకుంటా నీకు మా అన్న పెళ్లి చేసే. అదో సాయిరాం సాయిరాం. వచ్చాను వచ్చినట్టు ఫోటో తెచ్చినట్టు. ఏమైంది ఆయన? ఏమైంది? ఏమే సార్? ఈ ఫోటో చూపించిన ఏమైంది సార్? రాత్రి నీ మీద స్కెచ్ చేసింది ఆయన. చిలమ్మా స్కెచ్ చేసిందంట. నువ్వు ఎంత ఇంక పనులు చేసావు దాన్ని? కిచి, దాన్ని ఏమైనా గోకినావా? నేను చూడనే లేదు దానికి ఎట్లా మన దాన్ని ఏటో స్కెచ్ గీస్తుంది. ఏమో మరి. నువ్వు చేసి చూడా లేదు. నువ్వు ముగ్గు 90 రూపాయలు చేసుకుంటుంటావు అన్నీ. ఇక్కడ మన